కర్నూలు జిల్లా ఆదోని మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పొండవగల్లు గ్రామ సమీపంలో 2 బైక్లను బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 5 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. కర్ణాటకలోని గంగావతి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఆదోని నుంచి రాయచూరుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కర్నూలు జిల్లా ఆదోని మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పొండవగల్లు గ్రామ సమీపంలో 2 బైక్లను బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 5 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. కర్ణాటకలోని గంగావతి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఆదోని నుంచి రాయచూరుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి బసవరాజు అందిస్తారు. రైట్ బసవరాజు, చెప్పండి, ఇక కర్నూలు జిల్లాలో జరిగిన ఈ ఘోర సంఘటనలో ఎంతమంది గాయపడ్డారు, ఇక ఎంతమందికి ఎలా ఉంది ఇప్పుడు గాయపడ్డ వారికి? ఏమన్నా ఏదైతే ఈ రోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం అయితే జరిగింది. అంటే ఏదైతే ఇద్దరు స్కూటర్ పైన 2 బైకుల పైన వస్తున్న 5 జనాన్ని కర్ణాటక బస్సు ఏదైతే ఆదోని నుంచి మంత్రాలయం వెళ్తున్న కర్ణాటక బస్సు చాలా అతివేగంతో గుద్దిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే ఈ ప్రమాదంలో 4 అక్కడికక్కడే మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. అంటే గంగావతి డిపోకు చెందిన ఈ బస్సు అయితే రాయచూరుకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అంటే ఆదోనికి సుమారు ఒక 15 కిలోమీటర్ల సమీపంలో ఈ ఘోర ఘటన జరిగింది. అంటే స్థానికంగా ఉన్న కుప్పగల్లో ప్రాంతానికి చెందిన వాళ్ళు ఆదోని ఏరియా ఆసుపత్రికి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. బట్ ఈ ప్రమాదంలో అక్కడికక్కడే దుర్మరణం చెందడము స్థానికంగా అంతా చాలా విషాద ఛాయలు నింపింది. బట్ డ్రైవర్ యొక్క అతివేగము నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణం అన్నట్టు తెలుస్తా ఉంది. మరి పోలీసులు అయితే ఘటన స్థలం చేరుకొని అంటే క్షతగాత్రులను అంటే బస్సులో అప్పటికి బస్సులో ఉన్న వాళ్ళకి ఏం కాలేదు, కానీ ఈ 2 బైకుల పైన వెళ్తున్న వాళ్ళైతే ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. అంటే ఘటన స్థలం చేరుకున్న పోలీసులు అయితే చికిత్స నిమిత్తము ఏరియా ఆసుపత్రికి తరలించారు. అంటే ఈలోగా అక్కడ స్పాట్ డెత్ అయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే జాలమంచి అనే గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరగడంతో ఈ ఘటనను అంటే అక్కడ స్థానికంగా నాయకులు అదేవిధంగా లోకల్ లీడర్లు కూడా అక్కడ చేరుకొని సహాయక చర్యల్లో పాల్గొనడం జరిగింది. మరి ఈ ఘటన పైన అంటే ఇంకా పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారమ్మా. రైట్, అంటే బస్సులో ఉన్న వాళ్ళకి ఎలాంటి ప్రమాదం జరగలేదా? అంటే బస్సులో అప్పటికి 25 మంది బస్సులో కర్ణాటక బస్సులో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే వాళ్ళకైతే ఏం ప్రమాదం లేదు. అంటే బస్సు వీళ్ళని బలం కొట్టడం వల్ల ఈ బైక్ లో వస్తున్న వాళ్ళు గాయపడి ప్రాణాలు కోల్పోయినారు, కానీ బస్సుకి అయితే ఏం కాలేదు. అంటే సైడ్ కొంత ఇదైనట్టు తెలుస్తా ఉంది. అంటే ప్రయాణికులంతా బస్సులో ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. డ్రైవర్ ప్రధానంగా బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగానే చెప్తా ఉన్నారు. బట్ ఈ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళంతా ప్రజలు కూలినాలు చేసుకునే బతికే వాళ్ళు ఇది చాలా ఘోరమైన ఘటనగా లేదా విషాదమైన ఘటనగా అక్కడ చెప్తా ఉన్నారు. ఏమన్నా రైట్ బసవరాజు, అంటే అక్కడ రోడ్డు పరిస్థితి ఎలా ఉంది బసవరాజు? రోడ్డు పరిస్థితి బాగోలేదా? అంటే గత కొంతకాలంగా అక్కడ సింగిల్ రోడే ఉంది. అయితే ఏదైతే రాయచూరు టు బళ్ళారి ప్రధాన రహదారి ఉన్నట్లు ఆ రహదారి అది యాక్చువల్ గా చెప్పాలంటే అయితే సింగిల్ రోడ్ ఉంది. డబుల్ రోడ్ లేకపోవడం ఒక ప్రమాదానికి కారణం తెలుస్తుంది. అదేవిధంగా రోడ్డుకి ఏదైతే ఇరువైపులా అంటే గర్భతోనో మట్టితోనో పూడ్చే అవసరం ఉంది. అట్లాంటి పూడ్చలేని పరిస్థితుల వల్ల కూడా అంటే సైడ్ తీసుకోవడానికి వీల్లేక బ్యాలెన్స్ తప్పి కూడా ఈ ప్రమాదం జరిగినట్లు మనం భావించవచ్చు. అయితే ప్రతి రోడ్డు ప్రమాదం వెనుక ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క బాధ్యత అయితే ఖచ్చితంగా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే సరైన రోడ్ లేకపోవడం, గుంతలు ఉండడం, అంటే మలుపులు కూడా సరైన సిగ్నల్స్ లేకపోవడం, ఇలా రకరకాలుగా ప్రమాదాలకు కారణం అవుతుంది. అంటే ఈ ప్రధానంగా ఈ ఏరియాలో గత కొన్నేళ్ళుగా మనం పరిశీలించినట్లయితే చాలా ప్రమాదాలు చూసుకుని చాలా మంది ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితులు ఉన్నాయి. ఏమన్నా రైట్, థ్యాంక్ యూ బసవరాజు.